సార్ సిఎస్ జవహర్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల భూములు ఈయన కాజేశారు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకు అలాంటి ఆరోపణలు వస్తున్నాయి? ఆయన త్వరలోనే రిటైర్మెంట్ కూడా కాబోతున్నారు అనుకుంటా. అంటే ఇక్కడ జవహర్ రెడ్డి గారు, ఇదే జవహర్ రెడ్డి గారు చాలా సిన్సియర్ ఆఫీసరు, చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్ అని పేరుంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా కీలకమైన పదవులు చేశారు. ఈయన టీటీడీ ఈఓగా కూడా చేశారు. అవును, చేసినప్పుడు ఎక్కడా కూడా ఆయన త్రూఅవుట్ కెరియర్లో ఎక్కడ రిమార్క్ అనేది లేదు. కానీ విచిత్రంగా మనం చూస్తే గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంత సిన్సియర్ ఆఫీసర్స్ అయినా కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమి చెబితే అది బానిసల్లాగా చేసేటువంటి పాలేరులాగా మారిపోతున్నారా, వచ్చేస్తారు. దీనికి మొన్న ఎవరో నన్ను అడిగితే దానికి ఒక విశ్లేషణ చెప్పాను, అది మీకు కూడా మీతో కూడా పంచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడ్రస్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఆయన పేరు పెట్టి మీ గారు ఏంటి విషయం, ఇప్పుడు ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారనుకోండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏంటి విషయం ఇట్లా అంటారు. అది అంతవరకు ఒక చీఫ్ మినిస్టర్ ఒక సిఎస్ రిలేషన్ అంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర లక్షణం ఏంటంటే వాళ్ళ ఆఫీసర్ అయినా సరే ఆయన అన్న అంటాడు. అచ్చా, సో ఏంటన్నా చెప్పన్నా, రా అన్న, కూర్చో అన్న అనగానే ఏమైపోతుందంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి మిమ్మల్ని అన్న అంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. సో ఆయన కోసం ఏం చేయటానికైనా వీళ్ళు సిద్ధపడిపోతారు, లైన్ క్రాస్ చేసేనా. ఓకే, మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలో శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్లు ఎంతమంది లోపలికి వెళ్ళారు? వాళ్ళందరూ కూడా సిన్సియర్, వెరీ 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 సిన్సియర్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు. మరి అలాంటి వాళ్ళు డబ్బు కోసం ఈల్డ్ అవుతారా? వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కావాల్సినంత ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మాట ప్రయోగిస్తారో మన సొంత మనుషులు అయిపోతారు వాళ్ళు. ఓకే, మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే గౌతమ్ సవాంగ్, 2019కి ముందు. అవును. సో నువ్వు ఇంకా డీజీపీ అయిపోయావు, రెడీ చేసుకో, మీ వాళ్ళకి చెప్పుకో అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు గౌతమ్ సవాంగ్కి. చెప్పగానే ఆయన పాపం అందరికీ చెప్పుకుంటాడు కదా. కొన్ని రీజన్స్ మూలాన ఆయన పక్కన పెట్టి వేరే వాళ్ళని డీజీపీని చేశారు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు. ఇది మనసులో పెట్టుకున్నాడు ఆయన. ఓకే, సహజంగా ఉంటుంది కదా, దగ్గర దాకా వచ్చిన అత్యున్నత పదవి పోయింది అన్నప్పుడు. దాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అధికారంలోకి రాగానే ఆయన కూర్చోబెట్టారు. ఇమ్మీడియట్గా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టమే కాకుండా ఎక్కడ పట్టినా ఏమని పిలిచేవాడంటే సవాంగన్న 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 అనేవాడు. అనేటప్పటికి అంత సిన్సియర్ ఆఫీసర్ కూడా అన్నీ పక్కన పెట్టి చేయమన్న వెధవ పనులన్నీ చేశాడు. తను దాదాపు 30 సంవత్సరాల కెరీర్లో సంపాదించుకున్నటువంటి మంచి పేరంతా కూడా చెడగొట్టుకొని చివరికి ఏమన్నా మంచి అయ్యాడంటే అవమానకరమైన రీతిలో ఇంకా సర్వీస్ ఉండగా కూడా రిటైర్ అయిపోయి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి బలవంతం మీద. ఓకే, సో ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఆఫీసర్ని ఫిక్స్ చేసేస్తారు. ఆ పదానికి అంత పవర్ ఉందని అన్నా అనే పదానికి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను ఫజల్ గారు అని చెప్పేసి ఇలా కొంచెం డిస్టెంట్లో మాట్లాడటం వేరు. అవును, అలా కాకుండా అన్న అని భుజం మీద చేసాను అనుకోండి, అన్న అన్న తమ్ముడోను ఏముంది, అయిపోలే. సో ఇంత నన్ను సన్నిహితుడిగా ఈయన తీసుకుంటున్నాడు కాబట్టి ఈయన కోసం ఏమైనా చేయాలి, అవసరమైతే ప్రాణం అన్నా ఇవ్వాలనేటువంటి స్టేజ్కి తీసుకెళ్తారు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లే. ఓకే, ఆ గేమ్లో పావుగానే ఇంత ఐఏఎస్ ఆఫీసర్ బుర్రలు కూడా, ఐపీఎస్ ఆఫీసర్ బుర్రలు కూడా లొంగిపోయి ఇవాళ అంత సిన్సియర్ ఆఫీసరు ఎక్కువ రోజులు తీసుకోవద్దు. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజులు తీసుకోండి మీరు. ఎన్ని అవుట్ ఆఫ్ ద వే పనులు చేయడానికి ట్రై చేశాడు ఇదే జవహర్ రెడ్డి గారు. అవును, ఈ ఫైల్స్ అప్గ్రేడేషన్ అనేది ఒక పేరు పెట్టేసి ఒక వారం రోజులు మొత్తం ఫైల్స్ అన్నీ ఇచ్చేస్తాం, తాళాలు వేసేసి మేము అది లోపల చేసుకోవాలన్నారు. దానికి వెంటనే కౌంటర్ ఇవ్వటం వల్ల ఈసీ ఆపేసింది దాని ఉద్దేశం. తర్వాత కొంతమంది సీనియర్ ఆఫీసర్స్కి ఐఏఎస్ క్యాడర్ ఇవ్వటం అనేటువంటిది కొంత స్టేట్ క్యాడర్ నుంచి కూడా ఐఏఎస్ ఇస్తారు. అవును, ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు బయటికి తీసుకురావటం, అది కూడా అయిపోయింది. నువ్వేమంటున్నావు, 151 సీట్లు పైన వస్తాయని మీరు అంటున్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేసినాక చేయొచ్చు కదా. అవును, అది కాకుండా హడావుడిగా మీకు కావాల్సిన వాళ్ళందరూ పేర్లు తీసుకొని వీళ్ళకి ఐఏఎస్లు ఇచ్చేయటం అంటే అదొక తప్పుడు పని. అవును,
అదైపోయిన తర్వాత రాష్ట్రం రావణ కాష్టమై పల్నాడులో తలకాయలు బగులుతూ ఉంటే దీని గురించి పట్టించుకోకుండా భోగాపురం విమానాశ్రయం పనులు పర్యవేక్షించడానికి వైజాగ్ వెళ్ళడంతో అసలు అనుమానాలు అక్కడ వచ్చినాయి. అవును. అసలు ఈయన వైజాగ్ మీద వీళ్ళు ఇంట్రెస్ట్ ఏంటని కనుక తీగలాగితే అక్కడ మూర్తి యాదవ్ అని ఆయన బయటకు వచ్చాడు. ఆయన వచ్చి మొత్తం చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో 800 ఎకరాలు అసైన్డ్ భూములు, ఆ 596 జీవో తీసుకొచ్చి దానికి ఎగ్జామ్షన్ ఇచ్చేసేసి కొన్ని వేల ఎకరాలు వీళ్ళ పేరు మీద చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 800 ఎకరాలు వీళ్ళ అబ్బాయి పేరు మీద కొంత రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంకొంత రిజిస్ట్రేషన్ చేయమని రిజిస్ట్రార్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడని కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు వాళ్ళు చేయడం జరిగింది. అవును. అది ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? తెలిసిపోయింది కదా, అంటే ఇక వస్తామో రామో తెలీదు, నెక్స్ట్ మంత్లో రిటైర్ అయిపోతున్నాం కాబట్టి ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అలా నొక్కేశారా ఆ ల్యాండ్ ఇక్కడ అంటున్నారు. అంటే నిర్దిష్టమైన నేను కూడా అవతల ఆరోపించే వాళ్ళని కూడా నేనేమంటున్నానంటే, మీరేమంటున్నారు, రిజిస్ట్రేషన్స్ జరిగినాయి, సగం రిజిస్ట్రేషన్స్ అంటున్నారు. అన్నప్పుడు జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, పెట్టాలి. మీరు అది తీసుకొచ్చి అవును ఇదిగో ఇది జరిగింది, ఎస్ఐన్ ల్యాండ్ అంటే ఈవెన్ చేసుకునేవాడు కూడా అనుభవించేటువంటి హక్కే ఉంటుంది, కానీ దాన్ని నమ్మే హక్కు అతనికి ఉండదు. అవును. దాన్ని ఎలా మార్చారు, ఏ జీవో ఏంటి, దానికి సంబంధించిన ఏ క్లాజ్ ప్రకారంగా చేశారు, ఇవన్నీ బయట పెట్టాలి కదా మీరు. అవును. అది లేకుండా ఆయన ఇంకొక నెల రోజుల్లో రిటైర్ అయిపోతున్నప్పుడు ఊరికే మీరు చెప్తే దాన్ని ప్రూవ్ చేసేది ఎవరు? అవును. ఇవాళ ప్రతిపక్షాలు కూడా విశాఖ చుట్టుపక్కల ఎస్వి సుబ్బారెడ్డి దగ్గర నుంచి తర్వాత విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఈయన దగ్గర నుంచి అందరూ భూములు కొల్లగొట్టారన్నారు. ఆధారాలు ఏవి? అదే ఎలక్ట్రల్ బాండ్ లాగా చూపించాలి, పెడితే అంత మొత్తం తీసుకురావాలి కదా. మీరు ఆరోపణ చేసేస్తారు, ఓ 2 నెలలు దాన్ని మర్చిపోతారు, ఇంకో దాని మీదకి వెళ్తారు, ఇంకొక ఆరోపణ చేస్తారు, ఇది ప్రజలు మర్చిపోతారు, వీళ్ళు తప్పించుకుంటారు. అవును. విశాఖపట్నాన్ని విధ్వంసం చేసిన మాట వాస్తవం, వీళ్ళు వెళ్ళి కబ్జాలు చేయటం కానివ్వండి, మిగతావి చేయటం అనేటువంటిది. కానీ ఎంత మేరకు జరిగింది అనేటువంటిది జనరల్గా 1000 కోట్లు జరిగితే ప్రతిపక్షం 10,000 కోట్లు అంటుంది. అవును, సహజం. అది కనీసం భాగంగానే మాట్లాడుతుండాలి కదా. కాబట్టి జరిగినటువంటి మాట వాస్తవంగా కనపడుతుంది. కాకపోతే 800 ఎకరాలు అవుట్ ఆఫ్ ద వే వాళ్ళు చేస్తున్నప్పుడు కొన్ని వందల మంది వీళ్ళు ఉంటారు, ఎవరు రైతులు. అవును. వాళ్ళన్నా బయటికి రావాలి కదా. అవును. సో వాళ్ళు కూడా బయటికి రాలేదంటే దీంట్లో ఎంతవరకు ఉన్నదనేది మనం చూడాలి. ఆరోపణలు ఎంతవరకు నిజం అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం.